about that the alkyds question very important 4 marks question marks కాబట్టి అది మాత్రం కంపల్సరీ ప్రిపేర్ అవ్వండి. అలాగే ఈ చాప్టర్లో వచ్చేటికి 4th చాప్టర్లో వచ్చేటి ప్రైమరీ మెటబాలిజం సెకండరీ మెటబాలిజం వెరీ ఇంపార్టెంట్. ఆల్కాయిడ్స్ ప్రైమరీ మెటబాలిజం సెకండరీ మెటబాలిజం. అలాగే గమ్ yielding ప్లాంట్స్ ఉన్నాయి. గమ్ yielding ప్లాంట్స్లో వచ్చేటి అకేషియా నీమ్ ప్లాంట్ అవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. అంటే గమ్ yielding ప్లాంట్స్ నేమ్ ద గమ్ yielding ప్లాంట్స్ ఆల్కాయిడ్స్ అని ఇచ్చినప్పుడు గమ్ అకేషియా అండ్ నీమ్ ప్లాంట్స్ అని రాసుకోవచ్చు కదా, అది 1 మార్క్ క్వశ్చన్. కాకపోతే మనకు మాత్రం వీటిలో గమ్ yielding ప్లాంట్స్ 4 మార్క్స్ కూడా అడగచ్చు. అప్పుడు ఏం రాయాలి మనం? గమ్స్, రెజిన్స్, టానిన్స్, లేటెక్స్ ఇవి ఉన్నాయి కదా, అవి రైట్ చేయాలి. ఓకే, బిఫోర్ క్లాస్ డిస్కస్ చేసిన వాటిలో నెక్స్ట్ వచ్చేసి చూవింగ్ గమ్. ఈ చూవింగ్ గమ్ ఈజ్ ఏ వన్ టైప్ ఆఫ్ ఏ గమ్. ఓకే, చూవింగ్ గమ్ ఈజ్ ఏ వన్ టైప్ ఆఫ్ ఏ గమ్. Gum is originally chewing gum is one type of a gum, and this is a name of back to the 5000 years ago. And ఈ chewing gum అనేది నవలడానికి ఉపయోగించేటువంటి గమ్. చూవింగ్ గమ్ అనేటువంటిది నవలడానికి. మనం ఇప్పుడు చూవింగ్ గమ్ అనేది ఎందుకు వేసుకుంటూ ఉంటాం? కొంతమంది దాన్ని చూవింగ్ గమ్ వేసుకోవడం వల్ల బ్రెయిన్ మొత్తం ఎక్సర్సైజ్ అయ్యింది, హెడ్ పార్ట్ మొత్తం బాడీ మొత్తం యాక్టివ్గా ఉంటుంది అనేటువంటి మాటలు కొంతమంది చెబుతారు. అవి నవ్వడం వల్ల కొన్ని డిసీజెస్ అనేవి వస్తాయని సమ్ మెంబర్స్ చెప్తూ ఉంటారు. అంటే వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఎవరు చెప్పినప్పటికీ కూడా ఈ చూవింగ్ గమ్ అనేటువంటిది వన్ టైప్ ఆఫ్ ఏ గమ్. అదొక గమ్ అంట. అంటే మనం అది నవ్వడానికి ఉపయోగిస్తాం, అంతేగాని గమ్ని అది తీసుకెళ్ళి అక్కడ ఏం యూజ్ చేయం కదా. ఈ చూవింగ్ గమ్ అనేటువంటిది వన్ టైప్ ఆఫ్ ఏ గమ్, నవ్వడానికి మాత్రం ఉపయోగించేది. ఇది ఇలాంటి గమ్ అనేటువంటిది మనకి 5000 years అగోనే ఇది ఉండడం అనేది జరిగిందంట. అంటే 5000 సంవత్సరాల క్రితమే ఈ చూవింగ్ గమ్ అనేది ఉండడం అనేది జరిగిందంట. చూవింగ్ గమ్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ ఏ గమ్. For chewing, made back to dates 5000 years. 5000 years. The modern chewing gum originally chicken and natural latex from plants. Okay, the chewing gum is a type of a gum which is chewing for made back to the dates 5000 years ago. ఈ chewing gum అనేది నవ్వడానికి ఉపయోగించేటువంటి ఒక గమ్ము. దీన్ని మనకి 5000 years బ్యాక్ దీన్ని యూజ్ చేయడం అనేది జరిగిందంట అప్పటి రోజు. ద మోడర్న్ chewing gum is originally in a chicle and natural latex from plants. అయితే ఈ మోడర్న్ ఇప్పుడు మనకి నవేడేస్ వస్తూ ఉంది కదా, ఈ నవేడేస్ వచ్చేటువంటి చూవింగ్ గమ్స్ మనం బిగ్ బౌల్ అని అలా నమ్ముతూ ఉంటాం కదా, ఇవన్నీ కూడా ఏంటమ్మా మోడర్న్ చూవింగ్ గమ్స్ గురించి చెప్పవచ్చు. ఈ మోడర్న్ చూవింగ్ గమ్స్ ఒరిజినల్లీ ఇన్ ఏ చీకెల్ అండ్ న్యాచురల్ లేటెక్స్ ఆఫ్ ద ప్లాంట్. ఈ చీకెల్ అనేటువంటి ప్లాంట్ యొక్క న్యాచురల్ లేటెక్స్ అంటే న్యాచురల్గా వాటి నుంచి ప్రొడ్యూస్ అయ్యేటువంటి పాల వంటి సబ్స్టాన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. చీకెల్ అనేటువంటి ప్లాంట్ యొక్క ఆ ప్లాంట్ నుంచి ప్రొడ్యూస్ అయ్యేటువంటి పాల వంటి సబ్స్టాన్స్ని, మిల్కీ సబ్స్టాన్స్ని మనం లేటెక్స్ ఈ చీకెల్ చూవింగ్ గమ్ కింద మనం తీసుకోవడం అనేది జరుగుతుందట. మోడర్న్ చూవింగ్ గమ్ ఇదే ఒరిజినల్ ఇన్ ఏ చీకెల్ న్యాచురల్ ప్లాంట్స్ న్యాచురల్ లేటెక్స్ ఆఫ్ ద ప్లాంట్ యొక్క న్యాచురల్ లేటెక్స్ నుంచి మనం తీసుకునేటువంటిది ఈ చికెన్ ప్లాంట్ నుంచి ఈ మోడర్న్ చూవింగ్ గమ్ అనేది యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ద నెక్స్ట్ వన్ వచ్చేటి వెనెవర్ ద pollen grains enter our body they causes allergy. Whenever pollen grains enter our body, they causes allergy due to the presence of nitrogenous substance. The allergy causes skin allergy and asthma. The allergy causes
Okay, whenever the pollen grains enter our body, they causes the allergy due to the presence of nitrogenous substance. Okay, whenever the pollen grains, okay, pollen grains are ever produce okay, flower lo produce okay, ante kada. The pollen grains are produced for the flower. The pollen grains are what is the pollination ante em cheppuno, the pollen grains enter our body is called as pollination. The pollen grains enter to the pollination. What is the pollination? The transfer of pollen grains from the anther to stigma is called as pollination అని చెప్తున్నాం మనం. అంటే మన సిక్స్త్ చాప్టర్లో చెప్పుకోవచ్చు, దాని గురించి మన డీటెయిల్గా వస్తుంది. pollen grains అంటే ఏంటి? The flower producing from small dust particles is called as pollen grains. ఫ్లవర్ ఏం చేస్తుంది? చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ అని ఉంటాయి. ఒక రోజ్ కానీ లేకపోతే ఒక హైబిస్కస్ మందార కానీ చూసారంటండి, వాటిలో చిన్న చిన్న పిప్పుడు రేణువులు లాంటివి మనకు కనబడుతూ ఉంటాయి. వాటిని ఏమని పిలుస్తాం? pollen grains అంటాం. అర్థమవుతుందా? చదువుకున్నారా? మర్చిపోయారా? ఓకే, ఆ స్మాల్ pollen grains అనేవి, ఆ pollen grains డస్ట్ పార్టికల్స్ లాగా ఉంటాయి. ఆ డస్ట్ పార్టికల్స్ అనేవి ఏం చేస్తాయి? ఏదైనా ఒక ఆర్గానిజం ఇన్సెక్ట్స్ యొక్క లెగ్స్కి అతుక్కొని వన్ ప్లాంట్ నుంచి అనదర్ ప్లాంట్ మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాటి అక్కడ వదలడం అనేది జరుగుతుంది. దానివల్ల మనకు పాలినేషన్ అనేది జరగడం అనేది జరుగుతుందని మనం బిఫోర్ క్లాస్లో డిస్కస్ చేసాం. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ డిస్కస్ చేయడానికి పాసిబిలిటీస్ అనేవి ఉన్నాయి. ఓకే, వెనెవర్ ద pollen grains enter our body, they causes the allergies. అలాంటి pollen grains అనేవి ప్లాంట్స్ మీద అయితే నో ప్రాబ్లం, బట్ హ్యూమన్ బాడీస్ మీద కనుక వచ్చినాయి అనుకోండి, సమ్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుందంట. అవి ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఎలర్జీ డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ ద నైట్రోజనస్ సబ్స్టెన్స్. నైట్రోజనస్ సబ్స్టెన్స్ మనం వేటి కింద చెప్పుకుంటాం? వేస్ట్ సబ్స్టెన్సెస్ కింద చెప్పుకుంటాం కదా. నైట్రోజనస్ సబ్స్టెన్స్ అంటే వేటి కింద చెప్పుకుంటాం? వేస్ట్ ప్రొడక్ట్స్ కింద చెప్పుకుంటాం. ఆ నైట్రోజన్ ప్రొడక్ట్స్ ద్వారా ఎలర్జీ ప్రొడ్యూషన్ ఫర్ ద డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ ద నైట్రోజనస్ సబ్స్టెన్స్. నైట్రోజనస్ సబ్స్టెన్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ద అలర్జీ కాజెస్ ద డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ ద స్కిన్ డిసీజెస్ అండ్ ఆస్మా. అంటే విచ్ ప్లాంట్ అంటే పార్థీనియం ప్లాంట్. ఈ పార్థీనియం ప్లాంట్ అనేటువంటిది మనకు రోడ్ సైడ్స్ లేదా ప్లే గ్రౌండ్స్ లాగా మనకు కనబడుతూ ఉంటుంది. వాటి వైట్ కలర్ ఫ్లవర్స్ లాగా కనబడుతూ ఉంటాయి. అవి మనకు చాలా అవైలబుల్గానే ఉంటాయమ్మా. అవి వాటి యొక్క pollen grains, ఆ ఫ్లవర్స్ యొక్క pollen grains ఉంటాయి కదా, అవి కనుక మనకి ఇంజెక్ట్ అయినాయి అనుకోండి, మన బాడీ మీద పట్టడం కానీ లేదా మనం వాటిని ఎయిర్ ద్వారా పీల్చుకోవడం కానీ అలాంటివి కనుక మనకి ఎలాంటి ఉన్నటువంటి ఏరియాస్లో మనం ఎక్కువగా తిరుగుతూ ఉన్నప్పటికి కూడా వాటి వల్ల మనకి ఏమవుతామంటే స్కిన్ డిసీజెస్ కానీ లేకపోతే ఆస్మా అంటే ఆయాసం కానీ రావడం అనేది జరుగుతుందంట. ఓకే, అండర్స్టాండ్? Whenever the pollen grains enter our body, they cause the allergy due to the presence of the nitrogenous substance. The allergy causes due to the skin allergies and asthma. Example వచ్చేసి పార్థీనియం ప్లాంట్. ఈ పార్థీనియం ప్లాంట్ వల్ల మనకి ఈ స్కిన్ డిసీజెస్ కానీ లేకపోతే ఆస్మా కానీ ఇలాంటి డిసీజెస్ అనేవి రావడం అనేది, ఎలర్జీ రావడం అనేది జరుగుతుంది. అండర్స్టాండ్? Chewing gum is one type of a gum that the chewing gum mates back to the 5000 years ago. The modern chewing gum originally in a chicle and natural latex of the plants. Whenever the pollen grains enter our body, they causes the due to the presence of the nitrogenous substance. They causes the skin diseases and asthma. Example, Parthenium plant. Okay, understand? Next one వచ్చేప్పటికి బ్రొక్స్మెన్. ఈ బ్రొక్స్మెన్ అనే సైంటిస్ట్ మనకి the Brooksman is a botanist. ఈ బ్రొక్స్మెన్ అనే సైంటిస్ట్ మనకి వృక్ష శాస్త్రవేత్త. బోటనిస్ట్ అంటే ద స్టడీ ఆఫ్ ప్లాంట్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ బోటనీ. 8th క్లాస్లో వచ్చింది కదా. ద స్టడీ ఆఫ్ ప్లాంట్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ బోటనీ. ద స్టడీ ఆఫ్ యానిమల్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ జువాలజీ అని మనం బిఫోర్ క్లాస్ డిస్కస్ చేసాం. అప్పుడే మర్చిపోతాం. నెక్స్ట్ బ్రొక్స్మెన్. Brugman అనే సైంటిస్ట్ వచ్చేటప్పటికి ఈ బ్రగ్మెన్ వచ్చేటప్పటికి బోటనిస్ట్ ప్రొవైడ్ ఫ్రమ్ దిస్ ఎక్స్పెరిమెంట్ దట్ ద రూట్స్ నాట్ ఓన్లీ అబ్జర్వ్ ఫ్లూయిడ్ ఫ్రమ్ సాయిల్. ఓకే, ఈ బ్రగ్మెన్ అనే సైంటిస్ట్ వచ్చేటప్పటికి ఈ బోటనిస్ట్ Brugman, a botanist, to provide the experiment. The Brugman is a botanist to provide the experiment, and that the roots not only observe fluid from soil,
but returns portion of their peculiar secretion. But return portion of peculiar secretion. ఈ బ్రొగ్మన్ అనే సైంటిస్ట్ వచ్చేవాడికి బ్యాక్ ఇంటూ ఇట్, పెక్యులర్ సెక్రేషన్ అండ్ బ్యాక్ ఇంటూ ఇట్. ఓకే, ఈ బ్రొగ్మన్ అనే సైంటిస్ట్ బోటనిస్ట్ అమ్మా టు ప్రొవైడ్ ద ఎక్స్పెరిమెంట్ దట్ ద రూట్స్ నాట్ ఓన్లీ అబ్జర్వ్ ఫ్లూయిడ్ ఫార్మ్స్. రూట్స్ అనేవి ఓన్లీ ఫ్లూయిడ్ ఫార్మ్స్ని అబ్జర్వ్ చేసుకో, బట్ సాయిల్ నుంచి. ఇప్పుడు రూట్స్ అనేవి ఎక్కడ ప్రొడ్యూస్ అయి ఉంటాయి? అబ్జర్వ్ ఫర్ ద సాయిల్, డిఫరెంట్ మినరల్స్ అండ్ వాటర్ అబ్జర్వ్ ఫర్ ద సాయిల్. అంటే ప్లాంట్స్ అనేవి వాటర్ని ఎక్కడ నుంచి తీసుకుంటాయి? రూట్స్ నుంచి తీసుకుంటాయి. బికాస్ ద గ్రౌండ్లో ఉన్నటువంటి వాటర్ కావచ్చు, మినరల్ కావచ్చు, రూట్స్ అనేవి అబ్జర్వ్ చేసుకోవడానికి జరుగుతుంది. అయితే మనకి రూట్స్లో ఉన్నటువంటి ఏరియల్ రూట్స్ అనేవి ఉన్నాయి. ఏరియల్ రూట్స్ అంటే ఏంటి? ద ప్లాంట్స్ గివ్ అబోవ్ ద గ్రౌండ్. అంటే ఈ రూట్స్ అనేవి ఇలా ఉన్నాయి అనుకోండి, ఇది గ్రౌండ్ అనుకోండి, ఇక్కడ మనకి రూట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. వీటిని ఏమంటారు? ఏరియల్ రూట్స్ అంటారు. ఏరియల్ రూట్స్ అంటే ద గ్రౌండ్ సర్ఫేస్, అప్పర్ సర్ఫేస్ ఆఫ్ ద గ్రౌండ్ యొక్క పై భాగంలో కనుక రూట్స్ కనుక ఉంటే వాటిని ఏరియల్ రూట్స్ అంటారు. అర్థమైందా? ఏరియల్ రూట్స్ అంటే గ్రౌండ్ యొక్క పై భాగంలో ఉంటాయి కాబట్టి వాటి ఏరియల్ రూట్స్ అంటారు. ఇవి ఏం చేస్తే రెస్పిరేషన్ ప్రాసెస్లో మనకి యూజ్ చేసుకుంటే అవుటర్ సర్ఫేస్ ఆఫ్ ద గ్రౌండ్ బయటకు ఉండి అవి రెస్పిరేషన్ ప్రాసెస్లో ఎయిర్ని అబ్జర్వ్ చేసుకుంటుంటే ఎగ్జాంపుల్ మాంగూస్ని ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. అలాగే బట్ ఫ్లూయిడ్ ఫ్రమ్ ద రూట్స్ నాట్ ఓన్లీ అబ్జర్వ్ ఫ్లూయిడ్ ఫ్రమ్ సాయిల్ బట్ రిటర్న్ పోర్షన్ ఆఫ్ ద పెక్యులర్ సెక్రేషన్ బ్యాక్ ఇన్ టు ఇట్. రూట్స్ అనేవి ఎట్లా అయితే సాయిల్లో ఉన్నటువంటి ఆ ఫ్లూయిడ్స్ని అబ్జర్వ్ చేసుకుంటున్నాయో అలాగే కొన్ని పెక్యులర్ సెక్రేషన్, దానికి సంబంధించి కొన్ని సెక్రేషన్స్, కొన్ని స్రావాలను కూడా అవి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి బ్యాక్ ఇన్ టు ఇట్. అంటే అవి సాయిల్కి మళ్ళీ ఎలా అయితే ఫ్లూయిడ్ సబ్స్టెన్సెస్ని అవి అబ్జర్వ్ చేసుకున్నాయో అలాగే కొన్ని స్రావాలను కూడా సాయిల్కి అందిస్తూ ఉంటాయి అని చెప్తున్నాడు. ఎవరు? బ్రొగ్మన్ అనే సైంటిస్ట్. Botanist proved that the experiment that the roots not only from observe for the fluid from soil but also return portion of the peculiar secretion back into it. అంటే అవి ఎలా అయితే ఫ్లూయిడ్ సబ్స్టెన్సెస్ని ఎలా అబ్జర్వ్ చేసుకున్నాయో సాయిల్లో ఉన్నటువంటి ఫ్లూయిడ్ సబ్స్టెన్సెస్ని, అలాగే ఆ సాయిల్కి కొన్ని స్రవాలను అంటే సెక్రేషన్ అంటే స్రావాలు, జ్యూసెస్, వాటిని కూడా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి అని చెప్పినటువంటి సైంటిస్ట్ ఎవరమ్మా అంటే బ్రొగ్మన్ అనే సైంటిస్ట్. ఇలాంటివన్నీ కూడా ఒక 1 మార్క్ క్వశ్చన్లో అడుగుతూ ఉంటారు. ఈ బ్రొగ్మన్ వాట్ ఈస్ ద టోల్డ్ అబౌట్ ద బ్రొగ్మన్ అని, లేకపోతే రూట్స్ నాట్ ఓన్లీ అబ్జర్వ్ ఫ్లూయిడ్ డాష్ అని చేస్తారు. అప్పుడు ఫ్రమ్ సాయిల్ బట్ ఆల్సో రిటర్న్ టు ద పెక్యులర్ సెక్రేషన్ బ్యాక్ ఇన్ టు ఇట్ అని మనం రైట్ చేయాలి. ఇలాంటివన్నీ కూడా 1/2 మార్క్ క్వశ్చన్స్ 1 మార్క్ క్వశ్చన్స్ కావడానికి పాసిబిలిటీస్ అనేవి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి పెక్యులర్ సెక్రేషన్ బ్యాక్ ఇన్ ఇట్. యూ కెన్ సీ సచ్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్లాంట్స్ లైక్ ఏ యాపిల్, మరి సింగిల్ యాపిల్ క్రాప్ 4 to 5 years కంటిన్యూస్ ఇన్ ద సేమ్ సాయిల్. ఓకే, మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక యాపిల్ ప్లాంట్స్ మీరు అబ్జర్వ్ చేస్తారు. ఒక 4 or 5 యాపిల్ ప్లాంట్స్ కనుక చూస్తే అవేంటి కంటిన్యూస్ ప్రతి ఇయర్ మనం పెట్టాల్సినటువంటి అవసరం అనేది ఉండదు. కంటిన్యూస్గా ఒక 4 to 5 years వరకు మనకి యాపిల్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ ఎగ్జిబిటెడ్ ఫర్ ద మ్యాంగో ప్లాంట్ మనం పెట్టాము. కంటిన్యూస్గా 15-20 years వరకు మనకు కంటిన్యూస్గా ఫ్రూట్స్ ఇస్తూనే ఉంటాయి కదా. మనం రిమూవ్ చేస్తే తప్పితే అది చనిపోతే సమ్ డిసీజెస్ అనేవి అటాక్ అయినప్పుడు ఏమవుతాయి? ఆటోమేటిక్గా చనిపోవడం అనేది జరుగుతుంది. బట్ కానీ ఒక ప్లాంట్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేస్తే ఆటోమేటిక్ అది ఒక 5 to 10 years వరకు మనకు ప్రొడ్యూస్ చేస్తున్నాడు ఫ్రూట్స్. అదే లైక్ యాపిల్ సింగిల్ క్రాప్ అనేది, మనకి యాపిల్ అనేది ఓన్లీ సింగిల్ క్రాప్లోనే ప్రొడ్యూస్ అయ్యేది. యాపిల్ అన్ని క్రాప్స్లో అన్ని సీజన్స్లో అవుతుంది మనకి నో, అంటే అది ఒక సీజన్లో మాత్రమే సింగిల్ క్రాప్గా మాత్రమే అది ప్రొడ్యూస్ అవుతుంది. అవి ఎక్కడ మనకు ప్రజెంట్ అయ్యంటే హిమాచల్ ప్రదేశ్ కానీ సిమ్లా కానీ అలాంటి ఏరియాస్లో మనకి యాపిల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉండడం అనేది జరిగింది. నవేడేస్ అయితే తెలంగాణలో కూడా కొన్ని యాపిల్స్ అనేవి ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? అయితే ఈ సింగిల్ క్రాప్స్ వచ్చేటప్పుడు మనకి 4 to 5 years వరకు కంటిన్యూస్గా ప్రొడ్యూస్ చేస్తూ ఉండడం అనేది యాపిల్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉండడం అనేది జరుగుతుంది. ఇన్ ద సేమ్ సాయిల్ ఫెయిల్ టు ప్రొడ్యూస్ ఫ్రూట్స్, ఇట్ విల్ నాట్ గివ్ ప్రాపర్ ఈవెన్ టు ద యూజ్ లాట్ ఆఫ్ ఫెర్టిలైజర్స్. ఇన్ కేస్ మనం కనుక వాటికి సంబంధించిన లాట్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ కనుక ఎక్కువగా కనుక మనం ప్రొడ్యూస్ చేస్తూ ఉంటే కనుక ఇంకా ఎక్కువ మనకు ప్రొడ్యూస్ అవుతాం, లాట్ ఆఫ్ ఫెర్టిలిటీ అనేది ఇంక్రీజ్ అవ్వడం. సాయిల్ యొక్క సాయిల్లో కనుక ఫెర్టిలిటీ కంటెంట్ ఎక్కువగా ఉందనుకోండి ఫ్రూట్స్ కూడా మనకు అలాగే వస్తాయిగా, అంతేనా కదా? అంటే మనం లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ ఆర్ యూజ్డ్ ఆన్ దట్ టైం లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫెర్టిలిటీ క్రాప్ ఆర్ ప్రొడ్యూస్. అంటే ఎక్కువ మొత్తంలో మనం ఎక్కువగా దానికి బలమైనటువంటి ప్లాంట్ ఉందనుకోండి, ఎక్కువగా దానికి ఫుడ్ వాల్యూస్ మనం ఎక్కువగా ఇస్తున్నాం, ఎక్కువ పోషక విలువలు
ఉన్నటువంటి ప్లాంట్ ఇంకా మనం ప్రొడ్యూస్ చేస్తాం అనుకోండి, దాని ద్వారా మనకి ఎక్కువ ఫ్రూట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ జరుగుతుంది. అలాగే ఒక లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఫర్ ద ఫ్లవర్స్. ఒక ప్లాంట్ మనం ఒక రోజ్ ప్లాంట్ ఉంది, రోజ్ ప్లాంట్ రోజు వాటర్ పోయడం, కొన్ని సఫిషియెంట్ రోజ్ పౌడర్ అని సంథింగ్ వాటర్ న్యాచురల్ పెస్టిసైడ్స్ కానీ ఏవైనా యూజ్ చేస్తూ ఉన్నాం అనుకోండి, న్యాచురల్ పెస్ట్ కావచ్చు లేదా వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏదైనా ఇవ్వచ్చు. అలా ఇస్తూ ఉన్నప్పుడు ఏమైతే అది గ్రోత్ అనేది దానికి హెవీగా ఉంటుంది. హెవీగా ఉన్నప్పుడు ఏమవుద్ది, ఓన్లీ 1 ఫ్లవర్ 2 ఫ్లవర్స్ 2 ఇయర్స్లో ఒక రోజు 4, 5 కూడా ప్రొడ్యూస్ అవుతుంది. బికాస్ ద లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఫుడ్ మెటీరియల్ ఆర్ ప్రజెంట్ దట్స్ వై ప్రొడ్యూస్ ఫర్ ద లార్జ్ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీ. అంటే సాయిల్ ఫెర్టిలిటీ ఇంక్రీజ్ అయ్యే కొద్ది ఏమవుతుంది, వాటి యొక్క ప్లాంట్లో ఉన్నటువంటి ఆ గ్రోత్ కూడా ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక రోజు ఎవ్రీడే యూ ఈట్ ఫర్ ద 2 ఇడ్లీ ఆర్ 3 ఇడ్లీ, 1 day ఆర్ డే బై డే యు ఆర్ ఇంక్రీజింగ్ ద ఫుడ్ వాల్యూ. అంటే ఒకరోజు 5 ఇడ్లీ తిన, ఒకరోజు 7, ఒకరోజు 10 అలా తింటూ ఉన్నప్పుడు ఏమైంది, నీ సైజ్ అలాగే ఉంటుంది, ఇంకా తగ్గిపోయిద్దా ఇంక్రీజ్ అయిద్దా, ఇంక్రీజ్ అయింది. దట్ ఓన్లీ ద ప్లాంట్స్ ఆల్సో ప్రొడ్యూస్డ్ ఫర్ ద లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫెర్టిలిటీ ఆన్ ద టైమ్ ద ప్లాంట్స్ ఆల్సో ఇంక్రీజింగ్. ఓకే, అండర్స్టాండ్? దట్స్ వై దట్ ఈస్ టెల్ అబౌట్ దట్ ద బ్రోగ్మ్యాన్. ఎవరు చెప్పారన్నమాట, అది బ్రోగ్మ్యాన్ అనే సైంటిస్టు దీన్ని ఇంట్రడక్షన్గా తీసుకుని ఎగ్జాంపుల్గా చెప్పడం అనేది జరిగింది. ఓకే, అండర్స్టాండ్? నెక్స్ట్ వచ్చేటప్పటికి స్మాల్ టాపిక్ ఎక్స్క్రేషన్ వర్సెస్ సెకరేషన్. అయితే ఈ చాప్టర్ వచ్చేటప్పటికి 4th చాప్టర్ కంప్లీట్ అయిపోయి 4th చాప్టర్ కూడా మనకి వరకు కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఎక్స్క్రేషన్ వర్సెస్ సెకరేషన్ చూడండి. Excretion versus separation. Excretion versus separation. Excretion and secretion are the same in a nature. Excretion and secretion. Separation. Same in a nature. Excretion and secretion same in a nature. The both process move and eliminated unwanted components from the body. Both process move and eliminated unwanted materials unwanted materials component from the body. Expression the removal of materials from living beings. Expression of removal of materials from substances Okay, expression versus secretion. Excretion and secretion same in nature. Excretion means visarjana, the removing the waste substances. Okay, secretion means produced for the juices or liquids. Anyone is secretion. The secretion and excretion and secretion is the same in nature. ఈ నేచర్లో వచ్చే ఎక్స్క్రేషన్ అలాగే సెకరేషన్ అనేవి రెండు కూడా సేమ్ నేచర్నే కలిగి ఉన్నాయి. అంటే ఎక్స్క్రేషన్ ఏమో లివింగ్ బీయింగ్స్లో, అంటే లివింగ్ బీయింగ్స్లో జరుగుతుంది. లివింగ్ బీయింగ్స్ అంటే లివింగ్ థింగ్స్లో మనకి ఎక్స్ప్రెషన్ జరుగుతుంది. సెక్రేషన్ వచ్చేటికి సమ్ ప్లాంట్స్లో జరగడం అనేది జరుగుతుంది. ప్రొడ్యూసింగ్ ఫర్ ద జ్యూసెస్ సెక్రేషన్.
ఓకే ద బోత్ ప్రాసెస్ మూవ్ అండ్ ఎలిమినేటెడ్ అన్వాంటెడ్ మెటీరియల్స్ ఫ్రమ్ ద బాడీ. అయితే ఎక్స్క్రేషన్ కానీ సెక్రేషన్ కానీ రెండు కూడా బాడీలో ఉన్నటువంటి అన్వాంటెడ్ మెటీరియల్స్ రిమూవ్ చేయడానికి ఉపయోగపడేటువంటి వాటిని మన ఎక్స్క్రేషన్ వర్సెస్ సెక్రేషన్ అంటాం. ఎక్స్క్రేషన్లో వచ్చేటికి ఎక్స్క్రేషన్ రిమూవ్ ఫ్రమ్ ద వేస్ట్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ద నైట్రోజనస్ సబ్స్టెన్సెస్ ఫ్రమ్ ద బాడీ, ఎగ్జాంపుల్ లివింగ్ బీయింగ్. అండ్ సెక్రేషన్ మీన్స్ వేస్ట్ ప్రొడక్ట్స్ అన్వాంటెడ్ మెటీరియల్స్ ఆర్ రిమూవ్ ఫర్ ద సెక్రేషన్ ఆఫ్ ద ప్లాంట్స్. ప్లాంట్స్లో ఏమవుతాయి రిమూవ్ ఫర్ ద సెక్రేషన్ అంటే కొన్ని స్రావాలను విడుదల చేస్తూ ఉంటాయి. ప్లాంట్స్ కూడా ఏం చేస్తుంటాయి కొన్ని స్రావాలను విడుదల చేస్తుంటాయి. ఎగ్జాంపుల్ స్రావాల కింద ఏం చెప్పుకోవచ్చు లేటెక్స్, రెజిన్స్, గమ్స్ వీటన్నిటిని చెప్పుకోవచ్చు కదా. దిస్ ఇస్ ద సెక్రేషన్ ప్రాసెస్. అండ్ లేటెక్స్ మనం ఎక్స్క్రేషన్లో వచ్చేసి రిమూవ్ ఫర్ ద వేస్ట్ సబ్స్టెన్సెస్ యూరిన్ కానీ మోషన్ కానీ వాటి మనం యూరినరీ వేస్ట్ ప్రాసెస్ అని చెప్పుకునేటువంటి వాటిలో ఎక్స్క్రేషన్ చెప్పుకోవచ్చు. అంటే లివింగ్ బీయింగ్స్లోనేమో ఎక్స్క్రేషన్ కింద చెప్పుకోవచ్చు, ప్లాంట్స్లో వచ్చేసి సెక్రేషన్ కింద చెప్పుకోవడం అనేది జరుగుతుంది. Okay, both process of move and eliminated the material from the body. Excretion of removal of materials from the living being. Living being లో ఏం చేస్తున్నాం అంటే ఎక్స్క్రేషన్ అనేది రిమూవింగ్ ఫర్ ద వేస్ట్ ప్రొడక్ట్స్ కింద చెప్పుకుంటాం. సెక్రేషన్ ఈజ్ మూవ్మెంట్ ఆఫ్ వన్ పాయింట్ టు ద అదర్ పాయింట్స్. అంటే అవి వన్ పాయింట్ నుంచి అనదర్ పాయింట్ మూవ్ అవుతూ ఉండడం అనేది జరుగుతుంది సెక్రేషన్లో వచ్చేటప్పుడు. ఇది ఎక్స్క్రేషన్ అండ్ వర్సెస్ సెక్రేషన్. దీనిలో మనకి సెక్రేషన్ ఇది యాక్టివ్ వాయిస్, ఎక్స్క్రేషన్ ఇది ప్యాసివ్ వాయిస్. అంటే ఇప్పుడు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అని చెప్పుకుంటారు మీరు ఇంగ్లీష్లో. ఈ సెక్రేషన్ ఇదే యాక్టివ్, సెక్రేషన్ ఇది యాక్టివ్ వాయిస్, సెక్రేషన్ ఇదే ఎక్స్క్రేషన్ ఇదే ప్యాసివ్ ఇన్ నేచర్. ఈ సెక్రేషన్ అనేటువంటిది సెక్రేషన్ ఇది యాక్టివ్ వైల్ ద ఎక్స్క్రేషన్ ఇదే ఇన్ నేచర్. ఇవి నేచర్లో కొన్ని క్రియాత్మకంగానూ నిర్మాణాత్మకంగానూ ఉంటాయి. ఈ ఎక్స్క్రేషన్ సెక్రేషన్ అనేటువంటి ఎలా ఉంటాయమంటే క్రియాత్మకంగానూ నిర్మాణాత్మకంగానూ ఉండడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ అదే హ్యూమన్ ఎక్స్క్రేటెడ్ మెటీరియల్స్ వచ్చాదే హ్యూమన్ ఎక్స్క్రేటెడ్ మెటీరియల్స్. హ్యూమన్స్ అంటే ఎవరమ్మా మనమేనా? హ్యూమన్స్ ఎక్స్క్రేటెడ్ మెటీరియల్స్ లైక్ tears, urine, carbon dioxide is CO2. Okay, because second lesson వచ్చింది. Carbon dioxide is also called as a which gas? Second chapter లో ఈ lesson carbon dioxide is also called as a which gas? Human excreted materials such as tears, urine, CO2. Human excreted materials, tears, urine, CO2 and sweat. While secretion both hands include the enzymes and hormones and saliva. While secretion on other hands enzymes and hormones. ఇవన్నీ కూడా మనకి ఎక్స్ప్రెషన్ ప్రాబ్లం వచ్చేటువంటి. నెక్స్ట్ సెలివా అంటే తెలుసా? సెలవా అది బాగా తెలుసు. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ టు ద రూట్స్ ఇంటూ ద సరౌండింగ్ ఆఫ్ ఫాలింగ్ ఆఫ్ ద లీవ్స్ అండ్ బార్క్స్. ఈ ఎక్స్ప్రెషన్ ప్లాంట్స్లో మనం హ్యూమన్ బీయింగ్స్లో వచ్చేటికి ఎక్స్ప్రెషన్ అనగానే మనకు రిమూవ్ ఫర్ ద టీయర్స్ and sweat and urine and carbon dioxide, these are all called as a excretion part అని చెప్పుకున్నాం. అంటే రిమూవ్ ఫర్ ద వేస్ట్ సబ్స్టెన్సెస్లో మనం వచ్చేటప్పటికి ఏం చెప్పుకున్నాం? హ్యూమన్ బీయింగ్స్లో వచ్చేటప్పటికి టీయర్ చెప్పుకున్నాం, యూరిన్ చెప్పుకున్నాం, కార్బన్ డయాక్సైడ్ చెప్పుకున్నాం, స్వెట్ చెప్పుకున్నాం, అలాగే ప్రొడ్యూసింగ్ ఫర్ ద సెక్రేషన్ ఆఫ్ ద ఎంజైమ్స్, హార్మోన్స్ చెప్పుకున్నాం. బట్ ప్లాంట్స్ also secretion of the other substances. Plants also secretion of the other substances like leaves and barks and fruits. ఇప్పుడు ప్లాంట్స్లో వచ్చేటప్పటికి ఏంటి ఎక్స్క్రేషన్ మెటీరియల్స్ అంటే ఎలా చెప్తాం మనం? ప్లాంట్స్ ఏమైనా ఎక్స్క్రేషన్ జరుగుతాయి అంటే జరుగుతాయి. which మోడల్లో జరుగుతున్నాయమ్మా అంటే ఫారెన్ లీవ్స్, పండిపోయినటువంటి ఆకులు కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, లేదా బార్క్, బెరడ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్స్క్రేషన్ చేసినట్లే కదా. ఎక్స్క్రేషన్ ఈ ప్లాంట్స్ హ్యావ్ ఎక్స్క్రేషన్ మెటీరియల్స్ ఇన్ బార్క్, ఫారెన్ లీవ్స్, ఫ్రూట్స్ ఎక్సెట్రా. ఓకే, అండర్స్టాండ్? నెక్స్ట్ ద సెక్రేషన్ అకర్స్ ఇన్ ద ప్లాంట్ బాడీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లేటెక్స్, రెజిన్స్ అండ్ గమ్స్. ఈ సెక్రేషన్ ఆఫ్ ద సబ్స్టాన్సెస్ ఇన్ ప్లాంట్స్లో వచ్చేటికి substances in
gums, resins and latex ఎక్సెట్రా ఇవన్నీ కూడా మనకి సెపరేషన్ ఆఫ్ ద సబ్స్టాన్సెస్లో ప్రొడ్యూస్ చేసేటువంటివి ఇవి ఎక్స్క్రేషన్ వర్సెస్ సెపరేషన్ ఓకే ఇది ఇంతవరకు అమ్మా ఇది చాప్టర్ 4th చాప్టర్ కంప్లీట్ అయింది ఓకే నెక్స్ట్ క్లాస్ విల్ డిస్కస్ రిమైనింగ్ వన్స్ ఓకే నెక్స్ట్ క్లాస్కి ఇది ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే ఎక్స్క్రేషన్ వర్సెస్ సెపరేషన్ రీడ్ అండ్ రైట్ థ్యాంక్ యూ 4th చాప్టర్ ఆల్సో కంప్లీటెడ్ చాప్టర్